ప్రభుత్వం ఇక ధాన్యం కొనది. మరి కిషన్ రెడ్డి గారు ఎక్కడ వాయే, రేవంత్ రెడ్డి గారు ఎక్కడ వాయే, ధాన్యం ఆడనే ఉంది, రైతులు ఆడనే ఉన్నారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడి 3 మీటింగ్లలో ఒకటే మాట మాట్లాడాడు. 15వ తారీఖు దాకా నువ్వు ధాన్యం కొనకపోతే కిషన్ రెడ్డి గారు నీ సంగతి చూస్తున్నాడు. ముఖ్యమంత్రి గారు 15వ తారీఖు ఇంకా రాలేదా అని అడుగుతున్నాం మేము. 15వ తారీఖు రాలేదా ఇంకా? ఆంజనేయుని పెళ్ళి ఎప్పుడు అన్నప్పుడు రేపు అన్నప్పుడు మళ్ళీ 15 మరొక ఊరికి పోయినప్పుడు ఒక రైతన్న చెప్తా ఉన్నాడు, రైతు బంధు వేసిండా అని అడుగుతా ఉంటే నేనే అడిగింది. అంటే ఒక ఆయన వేసి చెప్తున్నాడు, తప్పకుండా వేస్తాడు మేడం, ప్రతి ఫిబ్రవరి 29వ తారీఖు వేస్తాడు అన్నాడు. నాకు ఆలోచన, నాకు 29వ తారీఖు మళ్ళీ స్ట్రైక్ అయింది. 29వ తారీఖు ఉండదు కదా. మీకు తెలియదు మేడం, మీరు మళ్ళీ చదువుకున్న వ్యక్తి కాదు, రైతన్న, స్వచ్ఛమైన రైతన్న ధోతి కట్టుకొని వచ్చి వేస్తాడు మేడం, మీకు తెలుస్తలేదు, ఫిబ్రవరి 29వ తారీఖు పక్క అన్నేసేస్తాడని చెప్తున్నాడు. ఇది రేవంత్ రెడ్డి గారి గురించి ప్రజలకు ఉన్న అవగాహన.